ఏపీని అభివృద్ధి పథంలో నడిపించేందుకు నిర్విరామంగా కృషి చేస్తున్నామని మంత్రి లోకేష్ అన్నారు. కర్నూలు జిల్లాలో పర్యటించిన లోకేష్ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపుతూనే అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో రాజధాని ఎక్కడో చెప్పకుండా తమను గెంటేశారని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఆ కసితోనే రాష్ట్రంలో అన్ని జిల్లాలను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం కృషి చేస్తున్నామని చెప్పారు. కర్నూలు జిల్లా పత్తికొండలో 5,750 కోట్ల అంచనా వ్యయంతో టాటా పవర్ రెన్యూబుల్ ఎనర్జీ, సోలార్, విండ్, క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు లోకేష్ శంకుస్థాపన చేశారు. యువగలం పాదయాత్రకు వచ్చినప్పుడు కరెక్ట్ గా కర్నూలు పట్టణంలో కొంతమంది లాయర్లు, అడ్వకేట్లు కలిశారు. హైకోర్టు ఇక్కడ ఏర్పాటు చేయండి అని కోరారు. వాళ్ళకి ఒకటే చెప్పా, ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని. ఆనాడు నేను హామీ ఇచ్చా, కర్నూలుకి హైకోర్టు బెంచ్ తీసుకొచ్చే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని. 90 రోజుల్లో కర్నూలుకి హైకోర్టు బెంచ్ తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటున్నానని ఈ సభాముఖ కర్నూలు ప్రజలందరికీ నేను తెలియజేస్తున్నా. పట్టుదలతో పాటు క్రమశిక్షణతో పనిచేయాలని యువతకు లోకేష్ పిలుపునిచ్చారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ 3 నెలల్లో వస్తుందని ప్రకటించారు. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. గతంలో తాను చేపట్టిన యువగళం పాదయాత్రలో తనను పత్తికొండలో పోలీసుల ద్వారా అడ్డుకునే ప్రయత్నం చేశారని, కానీ ప్రజలు, కార్యకర్తలు అండగా నిలిచారని గుర్తు చేసుకున్నారు. యువగళంలో ఇచ్చిన మాట ప్రకారం 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని, భారీగా పరిశ్రమలు తీసుకొస్తున్నామని గుర్తు చేశారు. సోలార్ ప్రాజెక్టులు వస్తుంటే రైతుల్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని వైసీపీ నేతల తీరుపై మండిపడ్డారు. మన దేశమే కాదు, దేశాలు తిరుగుతున్నాం. పెద్దలు కాల్వ శ్రీనివాస్ గారు చెప్పినట్లు నేను రష్యాకి వెళ్ళా, దక్షిణ కొరియాకు కూడా వెళ్ళా. నేనే కాదు, టీజీ భరత్ గారు అమెరికా గాని, యూరోప్ గాని అనేక దేశాలు తిరిగి మన రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకొస్తున్నారు. దాని వెనకాల ఒకే ఒక లక్ష్యం. ఆనాడు యువగలం పాదయాత్రలో నేను హామీ ఇచ్చా, 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు నిరుద్యోగ యువకులు కల్పించాలని. ఆ హామీ నిలబెట్టుకునే దానికే ఈ ప్రక్రియ మేము చేస్తున్నాం. మరోవైపు ఆదోనిలో టీడీపీ నేతలతో లోకేష్ సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని, డోర్ టు డోర్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. ఇక ఆదోనిని జిల్లాగా ఏర్పాటు చేయాలని జిల్లా సాధన జేఏసీ ప్రతినిధులు కోరారు. ఇక లోకేష్ ను కలవాలి అన్న ఆదోని చిన్నారుల కోరికను ఆయన నెరవేర్చారు. చిన్నారులు సహస్రాధ్య, జయస్కందను కలిసి వారితో ఫోటో దిగారు. దీంతో చిన్నారుల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది.